నా త్వగింద్రియం మరో స్పర్శని ఆశించకుండా ఉండుగాక, నా నాలుక ఇంకా రుచిని తెలియకుండా ఉండుగాక, నా మనస్సు ఆ నిత్యానంద స్వరూపమైనటువంటి నీయందు మునుగునుగాక, మజ్జనం లయమైపోగాక. ఈ మాట ఎంత విశేషం ఏంటంటే, ఇలా మానసిక పూజ చేసి అమ్మను భావించిన తర్వాత ఇంక సృష్టిలో ఏది రుచించదండి. మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు బోవునే మదనములకు, ఆ రుచి తెలిసినవాడు మళ్ళీ వస్తాడా? ఆ స్థితి నాకు కావాలి తల్లి, అందులో నేను లీనమైపోవాలి. ఇంకా నేను బయట స్పర్శ వినకూడదు, బయటవేవి చూడకూడదు అంటే అంతర్ముఖ స్థితి కావాలని ఒకటి అర్థం. అంటే ఇదంతా వింటే ఇంకా బయట వినబడం అనమాట అని భయపడకూడదు. అంటే బయట అమ్మకు భిన్నముగా మరొకటి లేదు, వినేదంతా అమ్మే, చూసేదంతా అమ్మే అన్నప్పుడు అమ్మకు భిన్నంగా మరొకటి లేదు కనుక నీకు భిన్నమైనదేది నేను అనుభవించకూడదు, అది అర్థం. అంటే ఉన్నదంతా నీకు భిన్నము కాదు, అది ఏది అనుభవిస్తున్నా అమ్మస్వరూపంగా తెలుసుకో. ఇంత తెలిసి విన్న తర్వాత ఆ చిత్కళామాలను గురించి తెలిసాక ప్రపంచంలో ఏది అనుభవిస్తున్న అమ్మవారే. అటువంటి వాడు సంచరిస్తున్నా భావిస్తున్నా అమ్మకు భిన్నముగా ఏదీ లేదు కనుక నీకు భిన్నమైన వాటితో నా మనస్సు కలవకుండా ఉండుగాక, మజ్జతు నా మనస్సు మునుగుగాక. దేనిలో? త్వవ అమృతరసమయ రూపే, అమృతరస స్వరూపమైన నీయందు నా మనస్సు మునిగిపోవుగాక. మునిగిపోవడం మాటతో పూర్తి చేయడం మంచిది, మునిగిపోతే మరి లేవు. నది సముద్రంలో మునిగినట్లు నీలో ఐక్యమగుగాక. ఇది అద్భుతమైన భావాన్ని భగవత్పాదుల వారు మానస పూజా స్తోత్రం చెప్పిన దాన్ని కూడా కలుపుకొని ఈ రెండు శ్లోకాల్ని సంపూర్ణంగా వ్యాఖ్యానించుకొని అటు శంకర భగవత్పాదుల వారు ఇటు శంకరానందుల వారు దీనితో మన అమ్మవారిని పూజించుకున్నాం, అమ్మవారి గురించి తెలుసుకున్నాం. దీనికి అవకాశం కల్పించినటువంటి ఆ తల్లి కారుణ్యానికి మా నమస్కారం.